హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే విలేజ్ ఫంక్షన్‌కెళ్ళాను. మర్యాద కొద్దీ పిలిస్తే ఖచ్చితంగా పోవాలండి. ఇక్కడ ఉన్నోళ్ళం, లేనోళ్ళం అని మనుషులలో ఏమీ ఉండదు. సో, మనం ఎలా మనసుని ఎలా మనము అనుకుంటే అలా అన్నమాట. ఎలాంటి ఫ్రౌడ్ లేకుండా మనం వెళ్ళామనుకో చాలా హ్యాపీనెస్‌ని మనం చూడగలుగుతాము. నలుగురితో కలిసి ఉంటే ఒక హ్యాపీనెస్సే వేరండి. ఇక్కడ డబ్బు, మహిమ అది ఇది అనుకుంటూ ఉంటే కూర్చొనుంటే ఇక్కడ మన వాల్యూస్ తెలిసి రావన్నమాట. నేనైతే విలేజ్ ఫంక్షన్‌కెళ్ళాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నలుగురితో కలిసిపోయానన్నమాట. నలుగురితో కలిసి ఉన్నప్పుడే ఆ హ్యాపీనెస్ వేరన్నమాట ఇక్కడైతే. అలా ఎలాంటి ఫీలింగ్స్ ఏం లేదండి నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఓకేనా. ఇది వచ్చేసి ఫంక్షన్ నామకరణం అన్నమాట. బాబుది పేరు పెట్టుడుకు వెళ్ళాను నేను. వెళ్ళి వచ్చాను. మా కూతురు, మా మరదళ్ళు, నేను పిక్స్ తీసుకున్నాము. ఓకే బాయ్. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఫంక్షన్ వ్లాగ్ మొత్తం పెడదాం అనుకున్నాను. కానీ విలేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే జస్ట్ మొబైల్ తీసి వాళ్ళ కొంచెం వీడియో షూట్ చేస్తూ ఉంటే ఏదో పెద్ద గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. వాళ్ళ చిన్న నాలెడ్జీ కదా, వాళ్ళకంత నాలెడ్జీ డెవలప్ అయి ఉండదన్నమాట. సో అందుకనేసి నేను వాళ్ళ ముందైతే ఫంక్షన్ వీడియో మొత్తం చేయలేదు. బట్ మళ్ళీ నేనైతే చాలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఇదైతే నేను కొంచెమే షూట్ చేశానన్నమాట. నాకు కూడా నేను వాళ్ళలా కూడా కలిసినప్పుడు వాళ్ళలాగే ఉండాలి గదా అన్న బిహేవియర్‌తోని నేను చేయలేకపోయానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. సీ యూ.